ఒక్కసారి అలా మురికివాడలకు వెళ్తే ఎన్నో మనసును కరిగించే దృశ్యాలు కనిపిస్తాయి. చిన్న చిన్న గుడిసెల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా బతుకును ఈడుస్తున్న దృశ్యాలు మనసును ద్రవింపచేస్తాయి. ఏ పూటకా పూట తిండి తినటానికే కష్టమైన ఆ కుటుంబాల్లో మార్పు కోసం ప్రయత్నించాలని గాని, మెరుగైన జీవనం కోసం కృషి చెయ్యాలని కాని ఆలోచించే అవకాశమే ఉండదు. అందుకే అక్కడి పిల్లలు విద్యకు వేల మైళ్ల దూరంలో ఉండిపోతున్నారు. ఈ స్థితి మారాలని, మురికివాడల్లో పిల్లలు కూడా చదువును అందుకోవాలని కోరుకుంటున్నారు ఆయస్టర్ సభ్యులు. కొందరు విద్యార్థులు కలిసికట్టుగా ఈ సంస్థను స్థాపించారు. నా పేరు మల్లిక. నేను BA LLB ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, PG కాలేజ్ ఆఫ్ లా. ఇక్కడ మాది ఆర్గనైజేషన్ ఆయిస్టర్, ఆర్గనైజేషన్ ఫర్ యూత్ బై యూత్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ రికోప్. ఇక్కడ ఏంటి అంటే పిల్లల్ని కొంతమంది ఉన్నారనమాట. ఈ స్లమ్ ఇక్కడ ఉంది, తీగలగూడ స్లమ్. అక్కడ పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో కాకపోతే అందరినీ ప్రతి ఆదివారం తీసుకొచ్చి మేము ఇక్కడ చదువు చెప్తాం అన్నమాట. చిన్నపిల్లలకి వాళ్ళకి ఆ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఏమేమి చదవగలరు, వాళ్ళకి ఏమేమి వస్తుందో అవన్నీ చూసి చదువు చెప్తామన్నమాట. నా పేరు ప్రవల్లిక. నేను ఫైనల్ ఇయర్ LLB స్టూడెంట్ని. నేను ఆయిస్టర్లో జాయిన్ అయ్యి ఇంచుమించు 1 year కావస్తుంది. ఇక్కడ నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అసలు మాకందరికీ ఇలా ఆయిస్టర్ అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలని ఎలా అనిపించిందంటే, మా ఫ్రెండ్ నవదీప్ ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పడం జరిగింది. అతనే అసలు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత మేమందరము ఒక కాజ్ కోసం, ఒక మంచి ఉద్దేశం కోసం పనిచేయడం అనేది జరిగింది. స్లమ్లో గత 4 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. ఈ పిల్లలందరినీ చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాము. మాలాంటి తోటి యూత్కి అందరికీ కూడా ఇన్స్పిరేషన్ వచ్చేలాగా మేము కూడా ఒక ఇన్స్పైరింగ్ రోల్ మోడల్స్ లాగా తయారవ్వాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయితే అదే ఆయిస్టర్ ఆబ్జెక్టివ్ని రీచ్ అయినట్టు అవుతుంది. ఆయస్టర్ సభ్యులంతా విద్యార్థులే కావటంతో వారికి వారాంతరాల్లోనే ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడే సేవ చేయటానికి బయలుదేరతారు. శని, ఆదివారాల్లో వారు ఎంచుకున్న మురికివాడలకు చేరుకుంటారు. అక్కడ పిల్లల్ని, వారి తల్లిదండ్రులను కలిసి చదువుకున్న ప్రాధాన్యతని వివరించే ప్రయత్నం చేస్తారు. వారిని ఒప్పించి పిల్లలందరినీ ఒక చోట చేర్చి చదువు చెప్తారు. వారికి అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు అన్నీ వీరే పంచిపెడతారు. చక్కగా కూర్చుని వారితో మాట్లాడతారు. ఎన్నో విషయాలను వారికి వివరిస్తూ వారికి వచ్చే సందేహాలను తీరుస్తుంటారు. ఒక్కొక్కరు 4 విద్యార్థుల్ని కూర్చోపెట్టుకుని చదువు చెప్తారు. దగ్గరుండి వారి చేత అక్షరాలు దిద్దిస్తారు. ఇదంతా తమ మనసుకు ఎంతో హాయినిచ్చే విషయాలని ఆనందంగా చెప్తున్నారు. నా పేరు గీతిక చైతన్య. ఇక్కడ మామూలుగా నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను ఈ ఆయిస్టర్ గ్రూప్లో మార్చ్లో జాయిన్ అయ్యాను. చిన్న పిల్లలతో గడపడం కానీ అట్లా చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అని చెప్పిందల్లా వింటారు. పెద్దవాళ్ళలాగా ఏది నేను చెయ్యను అన్న ఏమి ఉండదు. చక్కగా చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా చెప్పబుద్ధి అవుతుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు చూపించే ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఇంకా ఎవ్రీడే ఇంకా వీళ్ళతోనే ఉండి చేస్తూ ఉండాలి అని ఉంటుంది. ఆయస్టర్ సభ్యులు మొదట్లో మురికివాడలకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని చేస్తామని చెప్పినా అదంతా తమ స్వార్థం కోసమేనని, తమ బతుకుల్లో ఎటువంటి మార్పు రాదని అక్కడి పెద్దల చిత్కారాల్ని ఎదుర్కొనేవారు. పిల్లల్ని చదివించమని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే ఎన్నో దుర్భాషలాడేవారట. వీటన్నింటికీ వెరవకుండా మార్పే గమ్యం అనుకున్నారు కనుకే ఆయస్టర్ సభ్యులు మెరుగైన ఫలితాల్ని సాధించారు. నేను వంశీ, ఇక్కడ స్లమ్కి కోఆర్డినేట్ చేస్తుంటాను. నేను యూజువల్లీ మేము ఇంతకుముందుకి ఇక్కడికి వచ్చేప్పుడు పేరెంట్స్ నుంచి చాలా అపోజిషన్ వచ్చేది. వాళ్ళు మీరు ఏం చేస్తారు, మీరు స్టూడెంట్స్, మేము ఇంతవరకు ఏం చేయలేకపోయాం, చాలామంది ఏం చేయలేకపోయారు, మీరేం చేస్తారు అనేవాళ్ళు. బట్ మేము కాన్స్టెంట్గా వస్తున్నందుకు వాళ్ళు దేవర్ హ్యాపీ. వాళ్ళు కూడా పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. నమస్కారం అండి, నా పేరు భార్గవ్.
అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు యూత్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ నేషన్. ఎలాంటి దేశానికైనా యూత్ అనేవాళ్ళు చాలా ముఖ్యం. మా కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో ప్రత్యేకంగా యూత్ మీద ఉందండి. సమాజానికి బాగుపడే విధంగా మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము ఇంకా మా నెంబర్స్ని పెంచుకుంటూ ఒక 10 మందితో కూడిన మా ఆర్గనైజేషన్ని వాళ్ళకు 50 మందికి చేర్చగలిగాము. మేము ఈ తీగలగూడ స్లమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఇక్కడ ఉన్న చాలామంది అక్షరాస్యత కూడా లేని వాళ్ళు, వాళ్ళకి ఎలా చదవాలో తెలీదు, ఎలా రాయాలో తెలీదు. కాబట్టి వీళ్ళని మేము మాకు చేతనైనంత వరకు ఎడ్యుకేట్ చేసి ఇక్కడ ఉన్న పిల్లల్ని స్కూళ్ళకి ఎలా పంపాలి, వాళ్ళకి పంపడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇలాంటివి నేర్పిస్తున్నాము. ఆర్గనైజేషన్ బై యూత్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ రీకూప్ సంస్థను స్థాపించి మురికివాడల్లో ఉన్న చిన్నారుల చెంతకు వెళ్లి ప్రపంచాన్ని చూపిస్తున్న ఈ స్ఫూర్తి ప్రదాతల గురించి మరింత తెలుసుకునే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. యువత సమాజ నిర్దేశకులు. వారేమైనా చేయగలరు, ఎంతైనా సాధించగలరు. ఉరకలెత్తే ఉడుకు రక్తంతో అద్భుతాలు సృష్టించగలరు. సంకల్పమే బలంగా అనుకున్నది ఆచరించి చూపగలరు. అయితే వారిలో చెయ్యాలనే తపన మదిలో మెదిలితే చాలు. సేవే పరమార్థంగా సాగిపోవాలనుకున్నారు కనుకే అయస్టర్ సభ్యులు కూడా మురికివాడల్లో తమ గమ్యం వెతుక్కున్నారు. ఆయస్టర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులొస్తే పిల్లలు ఇప్పుడు ఎంతో ఉత్సాహంతో చదువుకోవటానికి వస్తారు. వారు చెప్పే విషయాల్ని మరింత శ్రద్ధగా వింటారు. ఒకప్పుడు పిల్లల కోసం సభ్యులు వెతుక్కుంటే ఇప్పుడు వారు ఎప్పుడొస్తారా అని పిల్లలు ఎదురు చూస్తున్నారట. నా పేరు పవన్ కుమార్, 2nd క్లాస్ చదువుతున్నా. ఇక మేము గుడిసెలు ఎదుర్కొంటాం. ఆదివారం వచ్చి అక్కోళ్ళు ఇలా వచ్చి మాకు అన్ని పాటలు అన్ని చాక్లెట్ ఇచ్చిపోతారు, అన్నీ నేర్పిస్తారు. మేము గుడిసెలు ఎదుర్కొంటాం, ట్యూషన్ లేదు. అక్కోళ్ళు వచ్చి మొత్తం నేర్పిస్తారు మాకు. మంచిగా అక్కడ రన్నింగ్ ఫోటో అవన్నీ నేర్పిస్తారు. నేను పని చేస్తూ మళ్ళీ చదువుకుంటాను. అలాగే అన్నవాళ్ళు సండే వచ్చి మాకు ఇంకా చదువు నేర్పిస్తారు. నేను ఇక్కడికి రాకుండా కూడా మా అన్న వాళ్ళని ఒప్పించి ఇక్కడికి వచ్చి మాకు చదువు అవన్నీ నేర్పిస్తారు. వీళ్ళు సండే రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మురికివాడల్లో అంత మార్పు వచ్చింది. ఎన్నో మంచి విషయాల్ని వారికి చెప్తూ మధ్య మధ్యలో పాఠాలని నేర్పిస్తూ చదువుపై శ్రద్ధ పెంచే ప్రయత్నం చేస్తారు. వారితో కలిసి ఆటలు కూడా ఆడతారు. ఇవన్నీ ఉంటేనే పిల్లలు ఉత్సాహంగా తమ దగ్గరకు వస్తారని అంటున్నారు. నా పేరు నవదీప్. ఆయిస్టర్ని 1 year బ్యాక్ మేము ఆయిస్టర్ని స్టార్ట్ చేశాము. నా ఫ్రెండ్ సాహిత్య అండ్ మేము దీనికోసమే స్పెషల్గా అప్పటికి తను ఎవరో నాకు తెలియదు, మేమిద్దరం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆయిస్టర్ని పేరు పెట్టింది కూడా తనే, ఆర్గనైజేషన్ బై యూత్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ రీకూప్. మేము మా ఫస్ట్ యాక్టివిటీ August 26th రోజు స్టార్ట్ చేసాం, మదర్ తెరెసా బర్త్డే రోజు. సో ఆ రోజు నుంచి ఇక్కడ స్లమ్ ఏరియాలో కానీ మాంట్ఫోర్ట్ ఉప్పల్ ఆర్ఫనేజ్లో వర్క్ చేయడం జరుగుతుంది. పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడము, వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడము. రీసెంట్గా వాళ్ళతో రాఖీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఎంఎన్జీలో పిఆర్పిసితో కలిసి కూడా వర్క్ చేస్తున్నాము. క్యాన్సర్ పేషెంట్స్కి ఎప్పుడైనా బ్లడ్ అవసరమైనప్పుడు మా గ్రూప్లో నుంచి బ్లడ్ డొనేట్ చేయడము, వాళ్ళ మా నీడ్స్ని బట్టి వేరే ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అయినప్పటికీ కూడా వాళ్ళ అవసరాలను బట్టి మాకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాము. వచ్చి చదువుకోవాలనే ఆసక్తి ఉంది పిల్లల్లో, వాళ్ళకు సపోర్ట్ చేసి మంచి చదివించగలిగితే భవిష్యత్తులో చాలా ఎదుగుతారని అనుకుంటున్నాము.
ఆయస్టర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిజాం కాలేజీ సౌజన్యంతో ఓ కోర్సును కూడా ప్రవేశపెట్టారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం డెవలప్ చేసి సర్టిఫికెట్ కోర్సుగా అందిస్తున్నారు. సేవ చేయాలనే తలంపు మదిలో మెదిలిన వారు ఎవరైనా సరే ఈ కోర్సు చేయొచ్చు. మానవతామూర్తులు సంఘంలో ఉన్నత స్థితిలో ఉండి 10 మందికి సహాయం చేస్తున్న వ్యక్తులు ఈ కోర్సులో భాగంగా గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. మేము ఆయిస్టర్ ఆర్గనైజేషన్ బై యూత్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్వైర్మెంటల్ రికూప్ అనే రిజిస్టర్డ్ ఎన్జిఓ ద్వారా సమాజ సేవ అనేది చేస్తున్నాము. ఈ రకంగా ఈ స్లమ్లోనే పనిచేయడం కాకుండా మాతోటి ఫ్రెండ్స్ అందరూ పనిచేయడమే కాకుండా నిజాం కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో మేము ఒక 3 నెలల కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అదేంటంటే మేము స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నాము. అలానే ఒక సర్టిఫికేట్ ద్వారా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా ఒక కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే ఆయస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆ ఆబ్జెక్టివ్ అనేది రీచ్ అవుతుంది. అందుకని చెప్పి మేము ఈ 3 నెలల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. 18 ఏళ్ళు పైబడిన ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చండి. దీనిలో మేము ఒక వారం రోజులు ఇండక్షన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేశాము. చాలామంది ప్రొఫెషనల్స్ వచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రమా మేల్కోటే గారు, ఇలా వాళ్ళ ఫీల్డ్లో సమాజ సేవ పరంగా ఉన్న ప్రముఖులందరూ వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. వీటి ద్వారా ఏంటంటే ప్రొఫెషనల్గా ఒక ప్రణాళికతోటి చేయడం అనేది జరుగుతుంది. ఖాళీ టైంలో ఇలా వచ్చి వర్క్ చేయడం, పిల్లలతో స్పెండ్ చేయడం, వాళ్ళకి నేర్పించడం, ఇటువంటి చిన్న పనులు, పెద్ద కష్టమైన పనులు కాదు, చిన్న పనులు చేయడంతో వాళ్ళలో సోషల్ రెస్పాన్సిబిలిటీ జనరేట్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఎవరున్నా యూత్ అన్నామని చెప్పేసి యూత్ అనే కాదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మమ్మల్ని జాయిన్ అవ్వాలనుకున్నా, మాతో వచ్చి వర్క్ చేయాలనుకున్నా కానీ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ఫేస్బుక్లో పేజ్ ఉంది ఆయిస్టర్ అని చెప్పేసి, అందులో మీరు మిగతా డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు.